కన్సల్ట్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అవన్నీ తీసుకొని అవన్నీ కరెక్ట్ అయితే ఆ సర్వేను సస్పెండ్ చేయాలని, లేకుంటే ఎందరో మన ల్యాండ్ మనకు, మన ప్లేస్ మన కొరకు గవర్నమెంట్ దగ్గరికి అయితే ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పెట్టుడే కాదు, అలా స్వార్థాల కొరకు ఏది ఇష్టంగా వస్తే చేసుకుంటా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అసలు వాళ్ళని సస్పెండ్ చేయాలని మీరు అంటున్నారా? అదే వాళ్ళు చెప్తున్నారు, నేనంటున్నాను. మీరు ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్స్ చేయొద్దంటారు, వీళ్ళు పైసలు మాట్లాడుకొని ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ ఇన్ టైంలో వచ్చి ఆయన వస్తాడు, టైంకి వస్తాడు, ఏమో సార్ చేసేస్తాం. లేకుంటే ఎందరో మన ల్యాండ్ మనకు, మన ప్లేస్ మన కొరకు గవర్నమెంట్ దగ్గరికి అయితే ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పెట్టుడే కాదు, అలా స్వార్థాల కొరకు ఏది ఇష్టంగా వస్తే చేసుకుంటా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అసలు వాళ్ళని సస్పెండ్ చేయాలని మీరు అంటున్నారా? అదే వాళ్ళు చెప్తున్నారు, నేనంటున్నాను. మీరు ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్స్ చేయొద్దంటారు, వీళ్ళు పైసలు మాట్లాడుకొని ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ ఇన్ టైంలో వచ్చి ఆయన వస్తాడు, టైంకి వస్తాడు, ఏమో. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి ఈరోజు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులను అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. మరి ఆ తనిఖీలో భాగంగా ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ రోజు 12 గంటల వరకు మరి డ్యూటీకి రావడం లేదని చెప్పేసి స్థానికులను చెప్పడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్లో కూడా, అది అటెండెన్స్ రిజిస్టర్లో కూడా పరిశీలిస్తే అక్కడ హాజరు లేకపోవడం వలన సారు ఉన్నతాధికారులకు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎడపల్లి మండల సర్వేరు స్థానికులకు అందుబాటులో లేకుండా ఎవరైతే భూస్వాములు ఉన్నారో పెద్ద పెద్ద వ్యక్తులతోటి కంప్లిమెంట్ ఉండి మరి వాళ్ళకే సపోర్ట్గా చేయడం జరిగింది. చిన్న వ్యక్తులు అనేక మంది సర్వేకి పెట్టుకున్నప్పటికీ వారి యొక్క డబ్బులు ఇచ్చి వారి చుట్టూ అనేక పరిణామాలు తిరుగుతారు తప్పితే ఆడ ఎటువంటి స్పందన ఉండదు. మరి డ్యూటీ కూడా సక్రమం రాకుండా ఎక్కడెక్కడో బయట హోటళ్లలో బయట సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ విషయాలను కూడా పెద్దలు మన మాజీ మంత్రి వర్యులు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు మరి రెవెన్యూ సిబ్బంది అందరినీ కూడా మరి విద్యార్థులకు సకాలంలో సర్టిఫికెట్లు అందుతున్నాయా లేవా, మరి రెవెన్యూ పరంగా రైతులకు ఇబ్బందులు జరుగుతున్నా లేవా అనేది ప్రతి విషయాన్ని ఆరాధీసి సార్ మరి పెద్దలు ఎమ్మెల్యే గారు మరి ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. వారిని కూడా తనిఖీ చేయాల్సిందిగా సార్ చెప్పడం జరిగింది. మా తరఫున మేమందరం కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి అందరు రైతులతోటి మరి సర్వేరు, ముఖ్యంగా సర్వేరు ఇద్దరు ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు కూడా అందుబాటులో ఉండట్లేదు అని మంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ముఖ్యంగా సర్వేర్ అయితే చిన్నకు పెద్దకు తేడా లేకుండా సర్వే నెంబర్ మార్చేస్తూ ఉన్న సర్వేలను ఉన్నాయిగా సృష్టిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇతనిపై చర్య తీసుకోవాల్సిందిగా మేమందరం కోరుకున్నాం.